రంగుల పండుగ అయిన హోలీ వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుళ్లంటే అస్సలు పడని రాక్షసరాజు హిరణ్యకశిపుడికి, పక్కా విష్ణుభక్తుడైన అతని కొడుకు ప్రహ్లాదుడికి మధ్య జరిగిన ఘర్షణ నేడు మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అసలు కథ ఏంటంటే, ఈ హిరణ్యకశిపుడికి దేవుళ్లంటే అస్సలు గిట్టదు. కాని విచిత్రంగా అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ ఆ విష్ణునామాన్ని జపిస్తూనే ఉంటాడు. ఇది ఏమాత్రం భరించలేని ఆ తండ్రి ఏకంగా తన సొంత కొడుకునే చంపాలని సైన్యాన్ని ఆదేశిస్తాడు. కాని ఆశ్చర్యంగా విష్ణువు ప్రతిసారీ ఆ చిన్నారిని కాపాడుతూనే ఉంటాడు. ప్రహ్లాదుడిని ఎలాగైనా అంతం చేయడానికి హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక రంగంలోకి దిగుతుంది. ఆమె దగ్గర మంటల్లో కూడా కాలకుండా బ్రహ్మ ప్రసాదించిన ఒక మాయాశాలో ఉంటుంది. ఇక ఆ శాలువ కప్పుకుని ప్రహ్లాదుడిని తన ఒడిలో కూచోబెట్టుకుని ఆమె ఏకంగా భయంకరమైన మంటల్లోకి వెళ్ళిపోతుంది. చివరిగా ఆ మంటల్లో కూడా ఆ చిన్నారి ప్రహ్లాదుడు కొంచెం కూడా భయపడకుండా ఓం నమో నారాయణ అని ప్రార్థిస్తూనే ఉంటాడు. అప్పుడు విష్ణువు మాయ వల్ల ఒక్కసారిగా ఉఫ్ అని గాలివీచి హోలికామీద ఉన్న ఆ శాలువ ఎగిరిపోతుంది. ఇంకేముంది, ఆమె అక్కడికక్కడే కాలి బూడిదవుతుంది. అలా చెడు నశించిన ఆ హోలికా దహనం జరిగిన రోజే మన హోలీ. ఆ రోజు చెడు కాలిపోయిన ఆనందంలో గాలిలోకి ఎగిరేసిన ఆ బూడిదే నేడు మనమొకరికొకరు సంతోషంగా పూసుకునే ఈ రంగుల పండుగకు అసలైన కారణం.